అండి హాయ్ హాయ్ హాయ్. ఈరోజైతే త్వరగా అయిపోయేటట్టు వంటలు చేద్దాం అనుకుంటున్నానండి. అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్ మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకోండి, బాండి పెట్టుకోండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా, ఈ ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోండి. ఓకేనా అండి, ఎక్కువ అవసరం లేదండి, కొంచెం చాలు. ఇది కొంచెం వేగనిద్దాం. ఓకే, ఈ జీలకర్ర వేగింది కదా, దీనిలో వాటర్ ఓకేనా, వాటర్ పోసుకొని దీనిలో కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని ఇది బాగా కలపలా 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 కాగాలి. ఓకే, ఈ వాటర్ బాగా కలపలా కాగాలండి. దీనిలో కొంచెం ఉప్పు వేసుకుందామని చెప్పాను కదా. ఓకే, ఇదిగోండి ఉప్పు చూసుకొని వేసుకోండి అబ్బా. ఓకేనా, ఇది కాగేలోపు మనం చేయాల్సింది చేసేసుకుందామండి. ఓకేనా, దీనికోసమని శనగపప్పు నానబెట్టానండి. ఈసారి మాత్రం శనగపప్పు వేసి ఉండ్రాళ్ళు చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇది వాష్ చేసుకుని వచ్చేద్దాం. ఇదిగోండి శనగపప్పు వాష్ చేశాను, వడగట్టాను. ఇప్పుడు ఈ శనగపప్పుని మనం వాటర్ పెట్టుకున్నాం కదా పొయ్యి మీద, అది మరుగుతూ ఉండాలి అని చెప్పాను కదా, ఆ వాటర్లో ఈ శనగపప్పు వేసేసుకుందామండి. ఓకేనా, ఎందుకంటే ఆ వాటర్ మరిగేలోపు ఈ శనగపప్పు కూడా మగ్గిపోతుందండి. ఓకే, దీని ప్రాసెస్ ఇది చూసుకుంటుంది. నెక్స్ట్ చూపిస్తాను, వచ్చేయండి. ఇది బియ్యం రవ్వ అండి. బియ్యాన్ని ఇలా రవ్వగా చేశాను. ఇది మిల్లులో వేసుకుంటారు, లేదంటే మనం ఇంట్లో కూడా మిక్సీలో వేసేసేయచ్చండి. పెద్ద పనేమీ కాదు. ఓకే, కొంచెం బియ్యం కడిగి ఆరబెట్టుకొని ఇలా రవ్వగా తయారు చేసుకొని అది ఎసరు కాగుతుంది కదా, ఆ ఎసట్లో పోసేసుకుందామండి. ఓకే, ఈలోపు ఎసరు కాగుతూ ఉంటుందండి. ఓకేనా, అప్పుడు దాకా కొంచెం ఫ్రీ. ఓకేనా, దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. కాకపోతే మా అబ్బాయి తినడు నెయ్యి వేస్తే, అందుకే నెయ్యి వేయకుండా చేస్తున్నానండి. ఓకేనా, మీకు నెయ్యి అంటే ఇష్టమైతే మీరు కూడా ఒకసారి నెయ్యి వేసుకొని ట్రై చేయండి. ఓకే, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఏంటి ఇప్పుడు ఉండ్రాలు చేస్తుంది అనుకోకండి. ఉండ్రాలు ఇప్పుడు చేశాను అంటే వినాయక చవితికి చేసుకుంటాం కదా. కాకపోతే ఆ రోజు మా అబ్బాయి చాలా బిజీగా ఉన్నాడు, పందిట్లో అసలు తినలేదండి పాపం. అందుకే ఇవాళైనా కొంచెం ఫ్రీగా తింటాడు ప్రశాంతంగా అని చెప్పి చేయటం స్టార్ట్ చేశానండి. ఎలాగో చేస్తున్నాను కదా, మీకు చూపించేద్దాం అనుకున్నాను, అంతే. ఓకేనా, ఇది కొంచెం ఇంకా మరగాలండి, ఎందుకంటే పప్పు కూడా కొంచెం ఉడకాలి. ఓకే, ఇంకొక 2 మినిట్స్. వినాయక చవితికి మాత్రం శనగలు ఉడకపెట్టి వేస్తానండి. నేను శనగలతో చేస్తాను. ఇప్పుడు కొంచెం త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి శనగపప్పు వేసి చేస్తున్నాను. ఓకేనా, శనగపప్పు వేసిన, శనగలు వేసిన, ఏది వేసినా, గుగ్గిళ్ళు కూడా వేసుకుంటారండి ఒక్కొక్కరు. నేను ఒక్కొక్కసారి వేస్తూ ఉంటాను. ఓకే, ఏది వేసినా ఉండ్రాళ్ళే అంటారు కదండి. అవునా, దాని టేస్ట్ ఎక్కడికి పోదు. ఓకేనా అండి, ఇదైతే మగ్గిందండి. అవునా, మగ్గింది కదా. ఇప్పుడు దీనిలోకి రవ్వ పోసేసుకుందాం. డీప్ రవ్వ అండి, పోసేసుకుందాం. ఓకే, రవ్వ అంతా పోసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకుంటే ఇది మగ్గుతూ ఉంటుంది. ఓకేనా,
ఇది మగ్గితే ఇక లడ్డూలాగా చేసేసుకొని తినేయడమేనండి వేడి వేడిగా. ఓకే. రవ్వ పోసేసుకొని కలుపుకున్నాం కదండి, ఇది బాగా మగ్గాలి. ఓకే, ఇది కాసేపు మూత పెట్టేసుకుందామండి. ఒకసారి చూసేసుకుందామండి. ఇంకో ఇలా మగ్గుతుంది, ఇంకా మగ్గాలి, టైం పడుతుందండి. ఓకేనా, ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఓకే, కలిపేసుకున్నాం కదా, కాసేపు మగ్గనిద్దామండి. ఓకేనా, ఇది వేడిగా ఉంటుంది కదండి, అందుకే ఒక ప్లేట్లోకి తెచ్చుకున్నాను. ఇది వేడిగా మీద చేయాలంటే చేయి కాలుతూ ఉంటుంది, అందుకే వాటర్ అండి. ఈ వాటర్లో ఒకసారి చేయి తడుపుకొని, ఓకేనా, చేయి తడుపుకొని ఇవి లడ్డూలాగా చేసుకోవడమేనండి. కాలుతూ ఉంటుందండి, వేడివేడిగా చేసుకోవాలి. ఓకే, చేసి చూపిస్తాను. ఇలా ఇంకొంచెం సేపు మగ్గిన తర్వాత చేసుకున్నామంటే డైరెక్ట్గా ప్లేట్లో పెట్టుకోవడం, నోట్లో పెట్టుకుంటమే, అంతేనండి. వేడివేడిగా తినేసేయచ్చు, టైం కూడా కలిసి వస్తుంది. నిల్వ ఉండడానికి కాదు కదండి, వెంటనే తినేస్తారు కదా, టిఫిన్ కింద చేస్తున్నాను కదా, అయిపోతుంది. ఓకే, మీకు కావాలంటే ఆ విధంగా చేసుకోండి, లేదంటే ఈ విధంగా చేసుకోండి. ఇలా అయినా బాగానే ఉంటుంది, అలా అయినా బాగానే ఉంటుంది. ఓకే, ఉండ్రాల్లోకి నంచుకోవడానికి అల్లపు చట్నీ అండి. ఇలా గట్టిగా తింటే కుదరదు కదా, అందుకే దీనిలో కొంచెం వాటర్ పోసి పలచం చేసుకుందామండి, అప్పుడు తినడానికి బాగుంటుంది కదా. అల్లపు చట్నీ ఇలా పలచం చేసుకుంటే చాలు. ఓకేనా, ఇలా పలచగా ఉంటే కొంచెం నంచుకోవడానికి కూడా కుదురుతుందండి. చట్నీ గట్టిగా ఉంటే కుదరదు కదా. ఓకే, అందుకోసమే దీనిలో వాటర్ పోసి పలచం చేసుకున్నాను. ఈలోపు అది మగ్గితే ఉండ్రాళ్ళు చేసుకోవడమేనండి. ఓకేనా, ఒకసారి చూసేసుకుందామండి. ఇందాక కొంచెం మగ్గితే చాలు అనుకున్నాం కదా, ఒకసారి చూసేసుకుందాం. ఓకేనా, ఇలా పట్టుకొని చూస్తే తెలిసిపోతుందండి మగ్గినట్టు. ఓకే, ఓకే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా ఇవి ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, ఇది మళ్ళీ లడ్డూలాగా చేసుకొని ఆవిరికి పెట్టుకునే లెక్కైతే ఇలా ఉడకటం సరిపోతుందండి. ఇలా తీసేసుకొని లడ్డూలు చేసుకొని మళ్ళీ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ రేకు మీద పెట్టుకొని మళ్ళీ మగ్గేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేను అలా చేయట్లేదండి, డైరెక్ట్గా లడ్డూలు చేసేద్దాం అనుకుంటున్నా. బట్ ఇంకొంచెం సేపు మగ్గాలి. ఓకేనా, ఇవిగోండి ఉండ్రాళ్ళు ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, అయిపోయింది చేయటం. ప్లేట్లో పెట్టాను. ఓకే, దీనిలోకి అల్లపు చట్నీ అన్నాను కదా, అల్లపు చట్నీ అండి. ఓకే, అంతేనండి, ఈ ప్రాసెస్లో చేస్తే త్వరగా అయిపోతుంది. ఓకేనా, ఈ పూట టిఫిన్ అయితే ఇదేనండి, సండే స్పెషల్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, అందరూ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్.